టీవీకి స్వాగతం. ఆహారం కల్తీ చేస్తే పీడీ యాక్ట్, ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు. హైదరాబాద్ సీసీ వీసీ సజ్జనార్ హెచ్చరిక. ఆహార కల్తీ నిరోధకానికి పోలీసు ఫుడ్ సేఫ్టీ అధికారుల సన్నాహక సమావేశం. నగరంలో ఆహార కల్తీని ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ హెచ్చరించారు. కల్తీ రక్కసిని కూకటి వేళ్లతో పెకలించేందుకు పోలీసు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆహార కల్తీని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై బంజారాహిల్స్ లోని టీజీఐసీసీలో బుధవారం ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో నగర సిపి శ్రీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపి మాట్లాడుతూ ఆహార కల్తీని తాము చిన్నపాటి నేరంగా చూడటం లేదని, ఇది ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే హత్యాయత్నంగానే పరిగణిస్తామని తేల్చి చెప్పారు. కేవలం రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులనే కాకుండా కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. వ్యాపారులు నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని సిపి స్పష్టం చేశారు. కల్తీ కేసుల్లో పదే పదే పట్టుబడితే వారి వ్యాపార లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజారోగ్యానికి హాని తలపెట్టే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే సమాచారం అందించేందుకు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి ప్రత్యేక వాట్సాప్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ను తీసుకువస్తున్నట్లు సిపి తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు సిపి క్రైమ్ శ్రీనివాసులు, జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్, డీసీపీలు శ్వేత, అపూర్వరావు, రూపేష్, గైక్వాడ్, వైభవ్, రఘునాథ్ తో పాటు ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల, డిఎఫ్సి రిటైర్డ్ విజయ్ కుమార్, ఏఎఫ్సీలు బాలరాజు, ఆనందరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ జగ్గారెడ్డి, అన్ని జోన్ల డీసీపీలు, అదనపు డీసీపీలు తదితరులు ఉన్నారు. ఇంకా ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఒక చాలా పెద్ద ముప్పు అయిపోయింది. ప్రతి దగ్గర కూడా ముప్పు అంటే ముప్పు. ఏది నిజము, ఏది డూప్లికేట్, ఏది మిక్స్డ్ ఉంది అనేది తెలుసలేదు. అడల్టరేటెడ్ ఎక్కువైంది. దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీసు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఒక యాంటీ ఫ్యాట్ టీమ్ అని చెప్పి యాంటీ ఫుడ్ అడల్టరేషన్ టీమ్ ని కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే కూడా అది లాంచ్ చేస్తుంది. ఒక డీసీపీ స్థాయి అధికారిని పెట్టి ఫోకస్డ్ గా ఈ మధ్యలో లాస్ట్ 5-6 years లో ఏమేమి కేసు అయినావు, ఎట్లా అయినావు, ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే దానిలో కూడా కొంచెం కోఆర్డినేషన్ అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్ తో కూడా, మా కమిషనర్ తో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా టీమ్స్ ఉంటాం. మనము అందరు కలిసి ఈ యొక్క ఫుడ్ అడల్టరేషన్ పైన కూడా, ఎందుకంటే చాలా మంది ప్రజలు నాకు మెసేజ్ పంపుతున్నారు, లెటర్ రాస్తున్నారు, దీనిపైన కూడా ఫోకస్ చేయాలి సార్. ఈ మధ్యలో చాలా పెరిగింది. పాలు 1 లీటర్ 150 రూపాయలు కూడా దొరుకుతుంది, 80 రూపాయలు కూడా దొరుకుతుంది. సో అందుకు ప్రజలు ఏది మంచిది, ఏది చెడ్డది అనేది అర్థమైతలేదు. దీనిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. సో యాంటీ ఫ్యాట్ టీమ్స్ కూడా మనము పెట్టడం జరుగుతుంది. ఇంకా కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ వెల్ఫేర్, దట్ ఈస్ ది టాప్ ప్రయారిటీ. ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి మన అందరు కూడా దాదాపు